ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూన్ నెల 13వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ బహుళ త్రయోదశి, స్థిరవాసరే, శనివారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:21 అయింది. భక్తుని నోట శ్రీ శివానంద లహరి శ్లోకములు మరియు తాత్పర్యములు సంఖ్య 0035. ఈరోజు 35వ రోజు. ఈరోజు 65వ శ్లోకాన్ని 66వ శ్లోకాన్ని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమః శివాయ. 65వ శ్లోకం. వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరా కోటీరోజ్వలరత్నదీపకలికా నీరాజనం కుర్వతే దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభం. ఈ 65వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉన్నది. ఓ గిరిజాపతే, నీ పాదార విందాలను ఆరాధిస్తున్న వానిని చూచి యముడు మునుపటిలా అతన్ని రొమ్ము మీద తన్నెదవనే సంశయంతో పలాయనం చేస్తాడు. దేవతలందరూ కాళ్ల మీద పడి బ్రొక్కుతూ తాము ధరించిన కిరీటాలలోని మాణిక్య దీపాలతో హారతులను సమర్పిస్తున్నారు. మోక్షకాంత నిన్ను గాఢాలింగనం చేసుకుంటున్నది. ఇక నీ భక్తునకు దుర్లభమైనది ఏమున్నది? ఇప్పుడు 66వ శ్లోకం. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనా యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్మామక రక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. ఈ 66వ శ్లోకానికి తాత్పర్యం. ఓ శంభుదేవా, పశుపతి, ఈ ప్రపంచాన్నంతా నీవు క్రీడార్థం సృష్టిస్తున్నావు. ప్రజలందరూ నీకు క్రీడామృగాలు. ఎవరి పెంపుడు జంతువుల నడువడులు వారికి ప్రీతికరములే కదా. నేను చేయు సత్కర్మలు కానీ దుష్కర్మలు కానీ నీకు ప్రీతికరాలే అవుతాయి. కాబట్టి నన్ను సంరక్షించడం నీ కర్తవ్యమే కదా. ఓం నమో హర హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. తిరిగి రేపటి భగవద్గీత తాళపత్ర గ్రంథ పారాయణంతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం. సెలవు.